చాలా చోట్ల నీరు చేరుకుని ఉంటుంది. గుంటల్లోనూ వివిధ ప్రదేశాల్లో నీరు చేరుకోవటం వల్ల ఆటోమేటిక్గా దోమలు లార్వాలు పెరుగుతున్నాయి. ఈ దోమలు లార్వాలు పెరగటం వల్ల జరుగుతున్నటువంటి అసౌకర్యం ఏమంటే డయేరియా వ్యాధులు. ఆ కలుషితమైనటువంటి నీరు తాగటం వల్ల డయేరియా సంబంధిత వ్యాధులు వస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ప్రతి హాస్పిటల్లో నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏమంటే ఎవరైతే డయేరియా వ్యాధితో ఇక్కడికి వస్తున్నారో వారికి ఒక సెపరేట్గా వార్డు పెట్టాము. 5 పడకలతో డయేరియా వార్డు పెట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఓఆర్ఎస్ అందుబాటులో పెడుతున్నాము. ఓఆర్ఎస్ దానికి సంబంధిత ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ పెట్టి వెంటనే వాళ్ళకున్న డీహైడ్రేషన్ అంటే శరీరంలో ఉన్న వాటర్ అంతా బయటకు పోకుండా సాధ్యమైనంత త్వరగా రీప్లేస్ చేసేదానికి ఈ ఓఆర్ఎస్ ద్వారా ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా వారికి అందుబాటులో పెట్టాము. ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ఈ యొక్క డయేరియా వ్యాధులను కంట్రోల్ చేసేదానికి ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెక్టర్ బోర్న్ డిసీజెస్ అనగా మలేరియా, తర్వాత డెంగీ ఇలాంటి వ్యాధులు ఈ దోమ కాటు వలన వస్తున్నాయి. సాధ్యమైనంతగా ఈ నీటి కుంటల్లో నీరు నిలువ ఉండకుండా, ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని చెప్పి డిఎంఎన్హెచ్ఓ గారి సిబ్బంది ద్వారా, ప్రోగ్రామ్ ఆఫీసర్ ద్వారా, మలేరియా ఆఫీసర్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి శుక్రవారం నాడు ఫ్రైడే డ్రై డే ప్రతి ఇంటిలో ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటున్నాయో ఆ నీటి యొక్క నిల్వలను తీసేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది మనము టైర్లు, ఇంటి బయట పడేసిన టైర్లు కానీ, లేకపోతే పగిలిపోయిన పాత్రలు, వీటిలో ఎక్కడ పెడితే అక్కడ నీరు ఉంటుందో, లేకపోతే మన టెంకాయ ఇవి బయట పడేస్తూ ఉంటాం. వాటిల్లో నీరు చేరుకుని వాటిలో దోమలు పెరుగుతున్నాయి. కనుక అలాంటి యొక్క మన పరిసరాలను మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి పబ్లిక్కి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా సిబ్బందికి కూడా మేము తెలియజేసింది ఏమంటే ఏ పేషెంట్ అయినా సరే జ్వరము వ్యాధితో మీ దగ్గరికి వచ్చినట్లయితే ఫస్ట్ వాళ్ళకి మలేరియా టెస్ట్ చేయండి. మలేరియా పరీక్ష చేసి మలేరియా లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వండి. ఆ ట్రీట్మెంట్తో ఏమాత్రం తగ్గకుండా ఉంటే రక్త పరీక్షలు చేసి వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా వెరిఫై చేయమంటున్నాము. డెంగ్యూ టెస్టులు కూడా చేసి ఒకవేళ డెంగ్యూ పాజిటివ్ ఉంటే వాళ్ళ ప్లేట్లెట్ కౌంట్స్ని రోజు పరిశీలన చేసి ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉండేటట్లయితే వారికి ఒక ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వటము, లేదంటే జీజీహెచ్కి రిఫర్ చేయటము సత్వరం చేసి వాడి ప్రాణాలను కాపాడాలి అని చెప్పి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఒక్క డెంగ్యూ కేసు డెత్ కూడా అది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ జిల్లాలో జరగటం ఏమాత్రం వీలు లేదు. కనుక తక్షణం చర్యలు గైకొనాలని చెప్పి మలేరియా డిపార్ట్మెంట్ వారికి, మా మెడికల్ ఆఫీసర్లకి, మా యొక్క నర్సింగ్ సిబ్బందికి, ఏఎన్ఎంస్ ఆశాస్ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత టైఫాయిడ్ వ్యాధులు కూడా చాలా రావడం జరుగుతుంది. సరైనటువంటి విధంగా నీరు కాచుకోకుండా తర్వాత